హాయ్ అండి, నేను మీ లవ్ మమ్మీ. ఈరోజు సండే అని చెప్పేసి ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకుందాం అని చెప్పేసి మా మరిది గారు వెళ్ళి బోటీ తెచ్చారండి. బోటీ అయితే వేడి నీళ్ళలో వేసి బాగా క్లీన్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇచ్చారండి. ఇస్తే దాన్ని మేమైతే కర్రీ చేస్తున్నాం. ఇప్పుడు మేము గోంగూర బోటీ చేద్దాం అనుకున్నామండి. ఫ్రెష్గా చెట్టుల నుంచి గోంగూర అయితే కోసుకొచ్చాము. శుభ్రం చేసేసి వడగిన్నెలో అయితే వడేసానండి, వాటర్ అంతా వెళ్ళిపోవడానికి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా అందులో వేసేసి బాగా మెత్తగా మగ్గేంత వరకు నూనెలో వేయించుకున్నానండి. ఎందుకంటే మిక్సీ పట్టలేదు కదా ఉల్లిపాయలు, అందుకని చెప్పేసి బాగా కొద్దిగా సేపు ఎక్కువసేపు మగ్గనిస్తే బాగా మెత్తగా అయిపోతాయి అని చెప్పేసి కొద్దిసేపు బాగా మగ్గనిచ్చామండి. అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగేంత వరకు వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత మనం చాలా శుభ్రంగా చేసి పెట్టుకున్న బోటీ ముక్కలను అయితే అందులో వేసేసుకొని మొత్తం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం బోటీకి పట్టేలాగా బాగా కలుపుకున్నానండి. కలుపుకొని బాగా వేయించుకున్నాను. తర్వాత కొద్దిగంత ఉప్పు పసుపు వేసానండి. వేసిన తర్వాత గరం మసాలా పొడి కూడా వేసేసానండి. ఈలోగా కరెంట్ పోయింది, కొద్దిగా చీకటిగా వచ్చింది. తర్వాత గోంగూర కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ గోంగూర కూడా వేసేసుకొని బాగా మగ్గనిచ్చానండి. అప్పుడే చెట్టు నుంచి కోసిన గోంగూర కదండి, లేతగా ఉండటం వల్ల కనీసం అసలు గోంగూర ఆకు కూడా లేకుండా బాగా మగ్గిపోయిందండి. అందులో కారం కూడా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగంత వాటర్ అయితే వేసానండి. అయితే గోంగూర పులుపు అయితే సరిపోలేదండి. సరిపోకపోయేసరికి మళ్ళీ కొద్దిగంత చింతపండు గుజ్జు తీసి వేసానండి, కానీ ఆ వీడియో మిస్ అయింది. అయితే సాల్ట్ కొంచెం తగ్గిందండి, సాల్ట్ కూడా వేసేసాను. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. బాగా ఉడికింది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కూర, గోంగూర బోటీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకైతే చాలా నచ్చిందండి. వెంటనే వేడివేడి అన్నం పెట్టేసుకొని బోటీ కర్రీ అయితే వేసేసుకొని గబగబా నేను మా చెల్లి తినేసామండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి.